మనకు ఉద్యోగం వచ్చిందో బస్ కంపెనీలో ఓనర్. అదే ఓనర్ తర్వాత ఓనర్ అంత ఉద్యోగం అనమాట. మొత్తం పెత్తనం మందే. ఏ పని చేసినా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. సరిగ్గా పని చేయలేదనుకో ఓడ బీకేస్తా, విసిరి పారేస్తా. అమ్మో, ఓడ బీకేస్తా విసిరి పారేస్తా అంటున్నారు. అవేమన్నా బస్ టైర్లా? నా కింద పనిచేసే ఉద్యోగస్తులు అన్నమాట. కఠినంగా ఉండక తప్పదు. అసలు మా ఓనర్ నా మీద ఎన్ని బరువులు బాధ్యతలు పెట్టాడు తెలుసా? అన్ని నేనే మోయాలి. అయ్యో, చాలా కష్టమైన ఉద్యోగంలా ఉంది. అబే అదే లేదు స్వప్న. ఓనర్ అయినా కూర్చొని పని చేస్తాడు, కానీ మనం మాత్రం హాయిగా పడుకొని పని చేస్తాం. ఫోన్లేండి, దేవుడి దేవుళ్ళ మంచి ఉద్యోగం దొరికింది. అది పడుకొని చేసే ఉద్యోగం. అవునవును. అంతేగా స్వప్న, 500 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 1000 వేస్తా ఉన్నారు. కాదు కోడతో సరిపోదని చెప్పి ముక్కి పిండి మరి 500 వసూలు చేసుకొచ్చాను.